హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫ్యాషన్స్. ఈరోజు ఈ వీడియోలో ఒక 6 డిజైన్స్ అనేవి బ్రైడల్ డిజైన్స్ అనేవి ఎలా వేసుకోవాలనేది అయితే నేను మీకు చూపిస్తానండి. బిగినర్స్కి ముఖ్యంగా చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఈ వీడియోలో మనము ముందుగా ఈ డిజైన్స్ అనేవి రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక 2 కలర్స్ అనేవి మన ఇష్టం అన్నమాట. అంటే మనకు ఒక 6 మోడల్స్లో నేను అనేది చూపిస్తానన్నమాట. ఇట్లా థ్రెడ్ వచ్చేసి మనకు నీడిల్కి మనం వచ్చేసి ఒక 8 స్టాండ్స్ అనేది తీసుకోవాలి, ఎక్కించుకోవాలన్నమాట. నీడిల్కి ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద బీడ్ అనేది ఈ విధంగా నాట్ వేసుకున్న తర్వాత ఈ బీడ్లు పెద్ద బీడ్ ఒకటి, ఇప్పుడు టెజల్ ఒకటి, ఇప్పుడు మళ్ళీ పెద్ద బీడ్ ఒకటి, టెజల్ ఒకటి, ఈ విధంగా యూ షేప్ వచ్చే విధంగా ఈ విధంగా చూసుకొని మనము క్లాత్కి మనం ఈ విధంగా పెట్టేసుకొని అంటే నీడిల్కి ఇట్లా మనం మళ్ళీ ఒక టెజల్ అనేది తీసుకోవాలి. చాలా సింపుల్గా బిగినర్స్ కూడా నేర్చుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ విధంగా చూసి నిదానంగా మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇంకొక బీడు ఈ విధంగా తీసుకోవాలి. అంటే మధ్యలో పింక్ అనేది నేను ఇచ్చాను కదా టెజల్ వచ్చేసి, ఈ టెజల్ వచ్చేసి మనము సేమ్ కలర్ టెజల్ అయినా కూడా పెట్టుకోవచ్చు, ఇట్లా ఆపోజిట్ కలర్ అయినా మిడిల్ పార్ట్లో మనము ఇట్లా కలర్ అనేది చేంజ్ పెట్టానన్నమాట. ఇలా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సేమ్ కలర్ టెజల్ అయినా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మళ్ళీ గ్రీన్ టెజల్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనము పెద్ద బిగ్ బీడ్ అనేది తీసుకోవాలన్నమాట. ఇట్లా తీసుకొని ఇక్కడ ఒక 2-3 నాట్స్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ బిగ్ బీడ్లో నుంచి రివర్స్ వచ్చేసి ఇట్లా ఈ థ్రెడ్ అనేది కట్ చేసుకుంటే ఇది ఒక మోడల్ అన్నమాట. ఇది ఫ్యాన్సీ శారీస్ కానివ్వండి, పట్టు శారీస్ కానివ్వండి, బ్రైడల్లో మనకు వేయాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగా డిజైన్ అనేది ఉంటుంది. ఇంకొక డిజైన్ వచ్చేసి చూడండి, ఈ డిజైను చిన్న రింగ్ బీడ్స్ అంటే 6 mm బీడ్స్ అన్నమాట. ఈ బీడ్స్ అనేవి మనం ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ వేసిన మోడల్లో మనము 3 ఇంచుకి ఒకటి ఇట్లా మనం పెట్టేసుకున్నట్లయితే 3 ఇంచుకి ఒకటి 3 ఇంచుకి ఒకటి ఫస్ట్ వేసిన డిజైన్కి చాలా బాగుంటుందన్నమాట. శారీస్కి 2 ఇంచుకి కానీ 3 ఇంచుకి కానీ ఇట్లా వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ డిజైన్ వచ్చేసి ఫస్ట్ 6 mm బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత ఒకటి పెద్ద బీడ్ అనేది ఎక్కించుకోవాలి, 2 టెజల్స్ అనేవి ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు ఈ పెద్ద బీడ్లో నుంచి మనము ఇట్లా రివర్స్ అనేది తీసుకోవాలి, ఇట్లా తిప్పుకోవాలన్నమాట. బీడ్కి ఎక్కించుకున్న తర్వాత మనము తిప్పుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం వచ్చేసి ఒక 3 బీడ్స్ అనేవి ఇట్లా గోల్డ్ బీడ్ అయినా వేసుకోవచ్చు, ఇక్కడ వైట్ పాల్ బీడ్ అయినా కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఇప్పుడు ఈ మూడిటి ఫస్ట్ మనము 4 అయితే తీసుకున్నాం కదా, 3 వదిలేసి లాస్ట్ బీట్లో నుంచి ఇట్లా వచ్చేసి ఒక 2-3 నాట్స్ అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఇట్లా రివర్స్ వచ్చేసి కట్ చేసుకుంటే ఇది ఒక మోడల్ అన్నమాట. చూడండి, మనకు కొంచెం పొడవుగా టెజల్ కావాలి అనుకున్న వారికి ఈ మోడల్ వచ్చేసి చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ అన్నీ కూడా బ్రైడల్ లుక్లోనే నేను మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొక ఇది వచ్చేసి చాలా బాగుంటుందండి. చూడండి, ఇక్కడ వైట్ పాల్ బీడు, గ్రీన్ బీడ్ అన్నమాట. ఇక్కడ ఈ గ్రీన్ బీడ్ దగ్గర మనం గోల్డ్ బీడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ గ్రీన్ చిన్న బీడ్ అనేది తీసుకోవాలి, 4 mm బీడ్. ఇక్కడ వచ్చేసి 6 mm బీడ్ అనేది తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇలా తీసుకున్న తర్వాత స్టెప్ బై స్టెప్ ఒక గ్రీను, ఒక వైట్ పాలు, మళ్ళీ ఒక గ్రీను, ఒక వైట్, మళ్ళీ ఒక గ్రీన్, ఇట్లా యూ షేప్ వచ్చే విధంగా చూసుకొని మనము ఇట్లా క్లాత్కి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కిందికి పాల్ బీడ్లో నుండి గ్రీన్ రివర్స్ రావాలి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఒక వైట్, ఒక గ్రీను, మళ్ళీ ఒక వైట్, ఒక గ్రీన్ బీడ్ అనేది తీసుకొని యూ షేప్ వచ్చే విధంగా పెట్టేసుకొని మనము ఈ విధంగా రివర్స్ అంటే గ్రీన్ బీడ్లో నుండి ఒక్కటి మాత్రమే టర్న్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఒక వైట్ పాలు, గ్రీన్ పాలు, ఒకటి వైట్ పాలు, ఒకటి గ్రీన్ బీడ్, ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము గ్రీన్ బీడ్లో నుంచి బయటికి ఈ విధంగా క్లాత్కి యూ షేప్. ఈ డిజైన్ వచ్చేసి చాలా బాగుంటుందండి, చాలా బ్రైడల్ లుక్లో గ్రాండ్గా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ వైట్ దాంట్లో నుంచి తీసుకొని వైట్ గ్రీను ఇట్లా 3 బీడ్స్లో నుంచి రివర్స్ రావాలి. ఇప్పుడు మళ్ళీ వైట్ గ్రీను తీసుకోవాలి. ఇట్లా వైట్ గ్రీన్ తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ వైట్ పాల్ ఉంది కదా, దీన్ని వదిలేయాలి.
దీన్ని వదిలేసి మళ్ళీ ఈ గ్రీన్ ఉంది కదా, ఇట్లా ఈ విధంగా తీసుకోవాలి. ఇట్లా తీసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఇక్కడ సారీ అండి, ఇక్కడ ఒకటి బీడ్ అనేది మర్చిపోయాను, తర్వాత నేను యాడ్ చేశాను అనమాట. చూడండి ఇక్కడ ఇట్లా అంటే మనము ఫస్ట్ 3 బీడ్లో నుంచి రివర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వైట్, ఒక గ్రీను, ఒక వైట్ వేసుకోవాలి. తర్వాత గ్రీన్ బీడ్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా ఒక వైట్, ఒక గ్రీను, ఒక వైటు ఈ విధంగా తీసుకొని మనము ఈ గ్రీన్లో నుంచి బయటకు వచ్చేసేయాలి. అంటే మధ్యలో గమనించండి, మధ్యలో మనకు గ్రీన్ బీడ్ అనేది ఉంది కదా, ఆ గ్రీన్ బీడ్లో నుండి మాత్రమే తీసుకోవాలన్నమాట, వైట్ పాల్ కాకుండా. ఇప్పుడు ఈ లాస్ట్ వైట్ పాల్ బీడు, గ్రీన్ బీడ్ ఉంది కదా, దాంట్లో నుంచి పైకి వెళ్ళి ఇట్లా ఒక 2-3 నాట్స్ అనేది వేసుకొని, లేదా ఒక 2 నాట్స్ అనేది వేసుకొని మళ్ళీ ఈ గ్రీను, ఈ వైట్, గ్రీను, వైట్ ఈ 4 నుంచి మనము ఇట్లా కిందికి రావాలి. ఇట్లా స్ట్రైట్గా ఇట్లా 5 బీడ్స్లో నుంచి గ్రీను, వైటు, గ్రీను, వైటు, గ్రీను ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా చూడండి ఇట్లా ఈ గ్రీన్లో నుండి మనం పైకి ఇట్లా ఈ విధంగా వెళ్ళాలన్నమాట. చూడండి ఈ విధంగా చాలా బాగా అర్థం చేసుకుంటూ, అంటే లాస్ట్కి ఇటు 6 బీడ్స్, ఇటు 6 బీడ్లో నుండి మనం వచ్చి టెజల్ అనేది మిడిల్ పార్ట్లో వచ్చే విధంగా చూసుకొని మనం ఈ విధంగా పెట్టేసి బ్యాక్ వెనక్కి వచ్చేసి ఇట్లా నాటు ఒక 2 నాట్స్ వేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి చాలా బాగుంటుందండి. ఈ డిజైన్ వచ్చేసి ఒక 3 ఇంచుకి ఒకటి, 3 ఇంచుకి ఒకటి మనం గిన శారీకి, పట్టు శారీ కానివ్వండి, ఫ్యాన్సీ శారీస్ కానివ్వండి మనం చేసుకున్నట్లయితే చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంకొక మోడల్ అనేది సింపుల్గా చూపిస్తానండి. ఇక్కడ ఫస్ట్ స్టోన్ బీడ్స్ 2 అనేది ఇట్లా రింగ్స్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒకటి వైట్ పాల్ బీడ్, ఇక్కడ నేను వైట్ పాల్ బీడ్ అనేది తీసుకుంటున్నాను. మీరు గోల్డ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా కలర్ బీడ్స్ అనేది ఉంటాయి కదా, అదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట, మన ఇష్టం అది. ఇక్కడ వచ్చేసి ఇట్లా మనకు స్టోన్ బీడ్లో 2 రింగ్స్ అనేది తీసుకున్న తర్వాత ఒకటి వైట్ పాల్ బీడ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రింగ్ బీడ్ 2 వేసుకున్న తర్వాత మనము థ్రెడ్ టెజల్ కట్టేసుకున్నాం కదా, ఫస్ట్ రెడీమేడ్గా మనం మనము ఈ టెజల్స్ అనేవి ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా టెజల్ ఎక్కించుకున్న తర్వాత సేమ్ మళ్ళీ రింగులు 2 రింగ్స్ వేసుకొని మళ్ళీ ఒక వైట్ పాల్ బీడ్ వేసుకొని మళ్ళీ 2 రింగ్స్ వేసుకొని ఈ విధంగా శారీ వీ షేప్ వచ్చే విధంగా మనకి ఎక్కడైతే వస్తుందో కరెక్ట్గా చెక్ చేసుకొని ఒక 2-3 నాట్స్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము మళ్ళీ రిటర్న్ వైట్ పాల్ బీడ్లోకి వచ్చేసి ఈ విధంగా కట్ చేసేసుకుంటే థ్రెడ్ని చాలా అందంగా ఇది కూడా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ అన్ని బ్రైడల్ లుక్లో నేను అనేది మీకు చూపిస్తున్నాను. ఏమి రాని వారు కూడా, బిగినర్స్ కూడా చాలా బాగా నేర్చుకోవచ్చు అన్నట్లు నేను మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకొక మోడల్ చాలా సింపుల్గా ఉంటుందండి. ఇది రెగ్యులర్ వేరు ఏదైనా కూడా మనం వేసుకోవచ్చు అన్నమాట. ఇది చిన్నది, ఇది వచ్చేసి ఒక 4 mm బీడ్, ఇది 6 mm బీడ్ ఇట్లా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మనకు ఇక్కడ నేను రెడ్ ఓవెల్ షేప్, ఇది రెడ్ ఏమంటారు డ్రాప్ షేప్ బీడ్ అనేది తీసుకొని మళ్ళీ టెజల్ ఎక్కించుకొని మళ్ళీ మనకి ఇక్కడ నేను ఇట్లా రెడ్ ఇక్కడ బీడ్ అనేది డ్రాప్ షేప్ బీడ్ అనేది పెట్టాను కదండి. ఇక్కడ వచ్చేసి గోల్డ్ బీడ్ అయినా దొరుకుతుంది, లేదు అని అంటే వైట్ పాల్ బీడ్ అయినా దొరుకుతుంది. ఇట్లా మనకు శారీలో మ్యాచింగ్ని బట్టి మనం ఇట్లా మార్చుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేను నా దగ్గర ఉన్న మెటీరియల్ని బట్టి నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనం వేరేవి కూడా మనం మార్చుకొని కూడా వేసుకోవచ్చు శారీకి తగ్గట్టు. చూడండి ఈ విధంగా ఒక 2-3 నాట్స్ వేసేసుకొని ఇట్లా వేసేసుకుంటే చాలా సింపుల్. ఒక 2 ఇంచుకి ఒకటి 2 ఇంచుకి ఒకటి శారీ పళ్ళు పాటుకి వేసుకుంటే మనకు చాలా అందంగా ఉంటాయన్నమాట టెజల్స్ అనేవి. ఇక్కడ ఇంకొక మోడల్ అనేది చూపిస్తాను. ఇట్లా 8 స్టాండ్స్ అనేది థ్రెడ్ మనం నాట్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ వైట్ పాల్ బీడ్, గోల్డ్ పెద్ద బీడ్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక వైట్ పాల్ బీడ్ ఇట్లా తీసుకున్న తర్వాత టెజల్ ఇక్కడ మనం ఆల్రెడీ కట్టి పెట్టుకున్న టెజల్ని మనం ఇట్లా ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ ఒక వైట్ పాల్ బీడ్ తీసుకోవాలి. ఈ వైట్ పాల్ బీడ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు గోల్డ్ బీడ్ ఏదైతే ఉందో ఈ మిడిల్ పార్ట్లో నుంచి మనము పైన కింద వైట్ పాల్ బీడ్ని వదిలేసి ఈ విధంగా
గోల్డ్ బీడ్ ఏదైతే ఉందో పెద్ద బీడు దాంట్లో నుంచి రివర్స్గా తిప్పుకోవాలి. ఇట్లా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక వైట్ పాల్ బీడ్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను వైట్ పాల్ బీడ్ వేసాను కదా, ఇక్కడ గోల్డ్ అయినా వేసుకోవచ్చు. కలర్ బీడ్స్ ఇప్పుడు మార్కెట్లో చాలా రకాల బీడ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి కదండి. వాటిల్లో కూడా మనకి ఇష్టం వచ్చిన బీడ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అంటే నేను శారీకి తగ్గట్టు మనం మార్చుకోవచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ నా దగ్గర ఉన్న మెటీరియల్స్ ఇవి నేను చూపిస్తున్నాను అనమాట. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. మీకు ఏ డిజైన్ అయితే నచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. తప్పకుండా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఇలాంటివి చాలా నేను వీక్లీ ఒక వీడియో అని అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.